సైరన్లు వినిపించటం, ఎవాక్యుయేషన్ వార్నింగ్స్ రావటం, మిస్సైల్ ఆకాశంలో కనిపించటం, ఇవి చూసినప్పుడు మనం చర్చ్లో నిలబడి భయపడకండి అని చెప్పటం ఒకటైతే, బాంబ్ అలర్ట్స్ మధ్య నిలబడి అదే మాటను మనసుకు చెప్పుకోవటం ఇంకొకటి. ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాం. యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఏరోస్పేస్ క్లోజ్ చేశారు. ఏ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇండియా రాలేని పరిస్థితి. నిన్నటి దినాన ఆదివారం చర్చ్లో ఉండాల్సిన వాళ్ళం, కానీ ఇలా సైరన్ల మధ్యలో, అలర్ట్స్ మధ్యలో కల్లారా మిస్సైల్ ఆకాశంలో చూస్తూ ఇలా ఉంటామని అసలు ఊహించలేదు. కానీ ఒక విషయం అయితే అర్థమైంది. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా ముందు సిలువ, నా వెనుక లోకం అని పాడుతుంటాం. కానీ నా 3 పిల్లలు, మా చర్చ్ ఫ్యామిలీ ఇండియాలో ఉండగా నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఉండి ఆ మాట చెప్పటం మరొక అనుభవం. మధ్యరాత్రులు ఎవాక్యుయేషన్ వార్నింగ్స్ వస్తున్నప్పుడు మైకిల్ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఏం జరిగినా అటు ఇటు పరిగెత్తకు, నన్ను అంటుకొని ఉండు. నువ్వు పడుకున్నప్పుడు నేను మేలుకొని ఉంటా, నేను పడుకున్నప్పుడు నువ్వు మేలుకొని ఉండని. మన దేవుడు కూడా అదే కదా చెప్తుంది. ఏదేం జరిగినా భయపడకు, కలవరపడకు, బెదరకు, జడియకు, నా మీద ఆనుకొని ఉండు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడని వాక్యం చెప్పినట్లు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని ఆయన మీద ఆనుకొని ఉన్నాం. మా కోసం ప్రార్థించండి.